హాయ్ ఫ్రెండ్స్, నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి మాసింతప్ప అనే గ్రామానికి బయలుదేరాం ఫ్రెండ్స్. ముందుగా మీకు ఒక చిన్న మాట, మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ గ్రామానికి మనం వెళ్ళాలంటే పడవ ప్రయాణం కంపల్సరిగా చేయాలి ఫ్రెండ్స్. ఈ పడవ ప్రయాణం దాదాపు 3 కిలోమీటర్లు దాటి ఉంటుంది. ఈ పడవ ప్రయాణంలో మడడుగులు, తుమ్మ చెట్లు ఇవన్నీ కనిపిస్తాయి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, పడవలో ఎలా కూర్చున్నారో మన వాళ్ళు అందరూ. ఇప్పుడు మీకు తుమ్మ చెట్లు ఎక్కువ కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇంకా ఎదరికెళ్ళి కొలుదు, మడడివి, తిప్ప మీద కొంగలు, రకరకాల పక్షులు ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. చూడడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ గుడి పేరు వచ్చేసి కాలభైరవ స్వామి గుడి ఫ్రెండ్స్. ఈ భైరవ స్వామి మనం కోరుకునే కోరికలు తీరుస్తారు ఫ్రెండ్స్ కంపల్సరిగా. ఈ గ్రామస్తులు ఎక్కడున్నా, ఏ ఊర్లో ఉన్నా సరే మహాశివరాత్రి రోజు కంపల్సరిగా పనులన్నీ మానుకుని వస్తారు ఫ్రెండ్స్. ఎంత పని ఉన్నా ఆ గ్రామస్తులే మాకు చెప్పారు ఫ్రెండ్స్, ఏం కోరుకున్నా మా భయ్యన్ బాబు కంపల్సరిగా తీరుతాడండి. మేము సముద్రంలో ఏటకెళ్ళేటప్పుడు మాకు ఏ మూల నుంచి ఏ ఆపద వస్తుందో మాకు తెలీదు, భయ్యన్ బాబు తండ్రి అని మనసులో స్మరించుకుంటాం. అప్పుడు వెంటనే మా భయ్యన్ బాబు ఆ ఆపద నుంచి మమ్మల్ని గట్టెక్కిస్తాడు అని చెప్పారు ఫ్రెండ్స్ ఒక పెద్ద ఆయన. కావాలితే మా మాటలో గుర్తుదవుతే నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో వినిపిస్తాం మీకు. మనం ఇక్కడ గుడికి వెళ్ళిన వెంటనే కూడా మట్టి ప్రమిదిలో నూనె వేసి ఒత్తి వెలిగించి నందీశ్వరుడి దగ్గర దండం పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అలా పెట్టుకుంటే మనం కోరుకున్న కోరికలన్నీ కూడా తీరుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ నూనె కూడా మొక్కుకోవచ్చు ఫ్రెండ్స్. 10 కేజీలు ఇస్తాను, 5 కేజీలు ఇస్తాను, 2 కేజీలు ఇస్తానని అలా చాలామంది మొక్కుకుని కూడా పట్టుకుని వచ్చేస్తారు ఫ్రెండ్స్. అక్కడ కూడా నూనె అన్నీ అమ్ముతారు ఫ్రెండ్స్. A to Z అన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్. ఒకప్పుడు అయితే ఏమీ దొరికి కాదంట ఫ్రెండ్స్, మంచినీళ్ళు కూడా ఉండేవి కాదంట. మా పెద్దలు చెప్పారు ఫ్రెండ్స్, మాసం తప్ప వెళ్ళామంటే కనీసం మంచినీళ్ళు కూడా